కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న గందరగోళం, అభిమానుల ఆగ్రహంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీరియస్ అయ్యారు. మెస్సీ టూర్ ఏర్పాట్లు, నిర్వహణ లోపాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలోని జరిగిన ఈ ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. మెస్సీ టూర్లో నిర్వహణ లోపం ఉన్నట్లు అంగీకరించి అభిమానులను క్షమించాలని కోరారు. ఈ లోపాలపై విచారణ జరిపేందుకు ఆమె తక్షణమే విచారణ కమిటీని కూడా వేశారు. నిన్నటి ఘటనలో మెస్సీ మ్యాచ్ ఆడకుండా త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహించి స్టేడియంలో సీట్లు ధ్వంసం చేసి గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరివేశారు. దీంతో హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతోందా లేదా అనే గందరగోళం నెలకొంది. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న గందరగోళం, అభిమానుల ఆగ్రహంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీరియస్ అయ్యారు. మెస్సీ టూర్ ఏర్పాట్లు, నిర్వహణ లోపాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. మెస్సీ టూర్లో నిర్వహణ లోపం ఉన్నట్లు అంగీకరించి అభిమానులను క్షమించాలని కోరారు. ఈ లోపాలపై విచారణ జరిపేందుకు ఆమె తక్షణమే విచారణ కమిటీని కూడా వేశారు. నిన్నటి ఘటనలో మెస్సీ మ్యాచ్ ఆడకుండా త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహించి స్టేడియంలో సీట్లు ధ్వంసం చేసి గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరివేశారు. దీంతో హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతోందా లేదా అనే గందరగోళం నెలకొంది. మరోవైపు ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు బందోబస్తు పెంచారు. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న గందరగోళం, అభిమానుల ఆగ్రహంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీరియస్ అయ్యారు. మెస్సీ టూర్ ఏర్పాట్లు, నిర్వహణ లోపాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. మెస్సీ టూర్లో నిర్వహణ లోపం ఉన్నట్లు అంగీకరించి అభిమానులను క్షమించాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు, చెప్పండి, ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? రైట్ శ్రీజ, కోల్కతాలో పరిస్థితి అయితే గందరగోళంగా ఉందని చెప్పాలి. ఏదైతే సాల్ట్ లేక్ స్టేడియం ఉందో ఈ స్టేడియంలో మెస్సీ కాసేపు మ్యాచ్ ఆడవలసి ఉంది. అయితే అక్కడ ఆ మ్యాచ్ ఆడకుండా వెంటనే మెస్సీ వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. స్టేడియంలో పోలీసులు కూడా లాఠీచార్జ్ చేసినప్పటికీ కూడా అక్కడ పరిస్థితిని అదుపు చేయలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తంగా అక్కడైతే వెంటనే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని చూసినటువంటి పోలీసులు వెంటనే అక్కడ నుండి మెస్సీని తీసుకువెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే ఆందోళనగానే ఉంది. ఎందుకంటే మెస్సీని చూడటం కోసం అభిమానులు వేలల్లో టికెట్ రేట్లు వెచ్చించి మరీ అక్కడ ఉన్నటువంటి స్టేడియానికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అనుకున్నట్టుగా ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం అక్కడ జరిగినట్లు లేదు. సో అందుకనే అక్కడ అభిమానులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి లోనయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బాటిల్స్ని తీసుకొని స్టేడియంలో
లోకి విసిరివేయడము, ఇటువంటి చర్యలకు కూడా పాల్పడ్డటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము ఇక్కడ విజువల్స్ లో కూడా. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పరిస్థితి చేయి దాడిపోతుందని భావించినటువంటి పోలీసులు వెంటనే అక్కడ మెస్సీని స్టేడియం నుంచి తప్పించినట్లుగా మనకు తెలుస్తుంది. సో దీనిపైన ఇప్పటికే మమతా బెనర్జీ కూడా, సీఎం మమతా బెనర్జీ కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే గవర్నర్ కూడా ఇప్పటికే సీరియస్ అయ్యారు, దీనిపైన నివేదిక ఇవ్వాలని కోరారు. వెంటనే రియాక్ట్ అయినటువంటి సీఎం మమతా బెనర్జీ కూడా అభిమానులకి అలాగే అందరికీ కూడా ఇక్కడ క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తుంది. సో సారీ, ఇక్కడ మెస్సీ టూర్లో నిర్వహణ లోపం వల్లే ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది అని చెప్పేసి కూడా ఆమె క్షమాపణలు కోరడం జరిగింది. సో వెంటనే దీనిపైన ఒక కమిటీ వేసి కూడా వెంటనే విచారణ చేయాలి అని చెప్పేసి కూడా ఆమె ఆదేశాలు కూడా అధికారులకు జారీ చేసినట్లయితే మనకి తెలుస్తుంది. శ్రీజ, చిన్నబాబు, మెస్సీ మ్యాచ్ మిస్ అవటానికి అసలు కారణం ఏంటంటారు? మెస్సీ ఇక్కడ ఏదైతే అక్కడ ఉన్న షెడ్యూల్ ప్రకారం అక్కడ కాసేపు మ్యాచ్ ఆడవలసి ఉంది, కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయవలసి ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని కారణాల రీత్యా అక్కడ మ్యాచ్ ఆడలేదు. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి అభిమానులు వాళ్ళు ఫైర్ అయ్యారు, తీవ్ర ఆగ్రహానికి లోనయ్యేసరికి వెంటనే ఆ బాటిల్స్ విసిరివేయడం ఇవన్నీ చేసేసరికి అక్కడ పరిస్థితి అదుపు దాటిపోతుంది అని చెప్పేసి పోలీసులు ముందుగానే భావించి వెంటనే అక్కడ మెస్సీని అక్కడి నుంచి తప్పించారు. సో ఇటువంటి నేపథ్యంలో అంటే ఒకవేళ అక్కడ మెస్సీ ఉంటే ఇక్కడ అభిమానులందరూ కూడా స్టేడియంలోకి వస్తే వాళ్ళని అదుపు చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు ఎంతమంది కేవలం వేలల్లోనే ఉన్నారు, కానీ అభిమానులు ఇంకా అనేకమైనటువంటి అభిమానులు అక్కడికి వచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ముందుగానే భావించి వెంటనే అక్కడ ఉన్నటువంటి మెస్సీని అలాగే ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఉన్నటువంటి టీంని అక్కడి నుంచి వెంటనే తప్పించినట్టు తెలుస్తుంది. శ్రీజ, బాబు, అసలు మెస్సీ షెడ్యూల్లో కోల్కతా మ్యాచ్ ఉందంటారా? ఎందుకంటే కోల్కతాలో కూడా మ్యాచ్ ఆడవలసి ఉంది, ఉప్పల్లో ఉంది, అలాగే ఆయన ఢిల్లీ, ముంబాయి, అలాగే హైదరాబాద్, కోల్కతా ఈ 4 ఏరియాల్లో ఈ 4 సిటీస్లో ఆయన పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏరియాలో కూడా ప్రతి ప్లేస్లో కూడా ఆయన పర్యటించే ప్రాంతాల్లో కూడా కాసేపు మ్యాచ్ ఆడడానికి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడానికి అయితే ఒక షెడ్యూల్ అయితే ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితుల రీత్యా వెంటనే మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుంచి మెస్సీని తీసుకువెళ్ళిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. శ్రీజ, చిన్నబాబు, ఫ్యాన్స్ బీభత్సానికి మెస్సీ టీం పారిపోయిందని చెప్పుకోవచ్చా? అక్కడ అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కి వెంటనే అక్కడ ఉన్న మెస్సీ ఉన్నారు కాబట్టి ఆ మెస్సీని చూసేందుకు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా స్టేడియంలోకి వస్తే అప్పుడు కంట్రోల్ చేయడము అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది వల్ల తప్పకుండా కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మంది పోలీసులు ఉన్నారు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేరు. సో ఒక్కసారిగా వచ్చి వాళ్ళు మెస్సీ మీద పడిపోతే అక్కడ పరిస్థితి వేరేలాగా ఉంటుంది కాబట్టి సో వెంటనే ఇవన్నీ కూడా గ్రహించి ముందుగానే పోలీసులు అక్కడి నుంచి ఆ మెస్సీని అయితే తప్పించినట్లు మనకు తెలుస్తుంది. ఒక సొరంగ మార్గం ద్వారా కూడా ఎవరికి తెలియకుండా ఒక సొరంగ మార్గం ద్వారా అక్కడి నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్లో అంటే ఏదైతే మ్యాచ్ జరుగుతుందో దీన్ని వీక్షించడానికి సీఎం మమతా బెనర్జీ కూడా అక్కడికి వస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరగడము, వెంటనే సీఎం కూడా అక్కడికి రావడానికి ఆ పర్యటన ఆ టూర్ని వెంటనే క్యాన్సిల్ చేసుకొని వెనుతిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఒకానొక సందర్భంలో సీఎం కూడా అక్కడ జరిగే సిచ్యువేషన్కి అక్కడ వెళితే తప్పకుండా ఆగ్రహ ఆవేశాలకి లోనవ్వాల్సి వస్తుంది, అభిమానులు ఇంకా ఏమై మీద కూడా దాడి చేసే సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పేసి భావించి వెంటనే ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం సీఎం మమతా బెనర్జీ కూడా ఆమె అక్కడికి వస్తున్నటువంటి ఆ కాన్వాయ్ కూడా వెనుదిరిగి వెంటనే అక్కడి నుంచి ఒక విధంగా పారిపోయారని చెప్తున్నారు ఫ్యాన్స్ అయితే. సో మమతా బెనర్జీ కూడా అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మరోవైపు మమతా బెనర్జీ ఇప్పటికీ సారీ చెప్పారు. సో ఏదైతే కోల్కతా షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం అక్కడ జరగలేదు. సో కోల్కతా పర్యటన అయితే ముగిసిందని చెప్పాలి మెస్సీది. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు. సో హైదరాబాద్ పర్యటన ఎలా సాగుతుంది ఏంటి అనేది మాత్రం ఇప్పుడు వేచి చూడాలి. శ్రీజ, హైదరాబాద్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటారు? హైదరాబాద్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఏదైతే కోల్కతా ఇష్యూ ఉందో కోల్కతా ఘటన జరిగిన తర్వాత అక్కడ తొక్కిసలాడు కూడా కాస్త జరిగినట్టు మనకు తెలుస్తుంది, కొంతమందికి గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో వెంటనే ఇక్కడ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే పోలీసులకి ఉన్నతాధికారులకి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే కలకత్తాలో జరిగినటువంటి ఇష్యూ ఇక్కడ క్రియేట్ అవ్వకుండా చూడాలి అని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్టు మనకైతే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టేడియం చుట్టూరు కూడా ఇప్పుడు 3000కు పైగా పోలీసు సిబ్బంది ఇప్పుడు ప్రస్తుతం అయితే పర్యవేక్షణలో ఉన్నారు. అయితే దాన్ని ఇంకా పెంచి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా
ఏదైతే ఈవినింగ్ 4కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మెస్సీ వస్తారో ఆ తర్వాత ఆయన ఎంతసేపు హైదరాబాద్లో ఉంటారో ఒక గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎటువంటి ట్రాఫిక్ లేకుండా కేవలం మెస్సీ కాన్వాయ్ మాత్రమే డైరెక్ట్ ఉప్పల్ స్టేడియంలోకి వచ్చేలాగా ఒక గ్రీన్ ఛానల్ రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి తప్పకుండా ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకుండా భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అక్కడ స్టేడియంలోకి వచ్చే వాళ్ళని కూడా, అంటే కేవలం పాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే అలో చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే మెస్సీ అయితే ఈరోజు ఆట ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో జరిగే విధంగా అయితే పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. శ్రీజ, చిన్నబాబు, మెస్సీతో సీఎం చంద్రబాబు మ్యాచ్ ఆడతారా? దీని గురించి మరింత అప్డేట్ ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డి అయితే తప్పకుండా మ్యాచ్ ఆడడానికి అయితే ఆయన రెడీ అయ్యాడు. అంతకుముందు మనం ప్రాక్టీస్ కూడా మనం చూసాము, ఆయన చేసినటువంటి ప్రాక్టీస్ కూడా. సో షెడ్యూల్ ప్రకారం జరగాలని చెప్పేసి ఈరోజు కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు పోలీసులు. కాబట్టి తప్పకుండా ఈవినింగ్ ఇటు రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు మ్యాచ్ చూడడానికి. సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో అయితే ఆట గేమ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఒకవేళ ఏమన్నా జరగరాని సంఘటనలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం తప్పకుండా మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కలకత్తా ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఇక్కడ మెస్సీ కాసేపు ఉండడాన్ని 5 నిమిషాలు మాత్రం ఆయన ఆటలో పార్టిసిపేట్ చేస్తాడు కాబట్టి మరి కాసేపు ఉండడాన్ని వీళ్ళు కూడా జీర్ణించుకుంటారా లేదా, మరి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, హైదరాబాద్లో ఉన్నటువంటి మెస్సీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది మాత్రం వేచి చూడాలి. ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా సజావుగా సాగితే మాత్రము సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో అయితే గేమ్ అయితే ఆడతాడు. సో 5 నిమిషాలు మాత్రమే ఈ గేమ్లో అయితే పార్టిసిపేట్ చేస్తాడు మెస్సీ. ఆ 5 నిమిషాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ వీళ్ళిద్దరి మధ్య అయితే మ్యాచ్ కొనసాగుతుంది. అన్నీ అనుకున్నట్లు సజావుగా కొనసాగితే మాత్రము ఈ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్లో సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో కూడా ఆడతాడు. ఒకవేళ ఏమైనా చిన్న సిచ్యువేషన్స్ అక్కడ క్రియేట్ అయితే మాత్రము తప్పకుండా మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే దానికి మించినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి, అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్గా వస్తున్నారు కాబట్టి. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరము, బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఏమన్నా అక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగితే మాత్రం తప్పకుండా మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేస్తారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిన్నబాబు.